హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. గతంలో భూ సమీకరణ జరిగింది అమరావతి ప్రాంతంలో. మరోసారి భూ సమీకరణకి నోటీస్ ఇచ్చారు. భూములు ఇవ్వకపోతే గనక బలవంతంగా భూములు లాక్కుంటామని నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం. దీనిపైన రైతులు చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన భూమే ఇంతవరకు అతీగతి లేదు. మేము భూమి ఇచ్చింది ఒక దగ్గర, మాకు ప్లాట్లు ఇస్తుంది ఇంకో దగ్గర, అసలు అక్కడ ఏమి గడ్డి కూడా మొదలైన ప్రాంతంలో మేము అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని ఏం చేయాలి, జనాలు లేని చోట ఏం చేయాలని చెప్పి ఇప్పటికే భారీ స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాంతోపాటుగా అసలు దేశంలోనే ఒక రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాల భూ సమీకరణ ఎక్కడా జరగలేదు. ఇప్పటికే మనం దాదాపు 40,000 ఎకరాల భూ సమీకరణ చేసాం. మరోసారి రెండో విడత భూ సమీకరణ ఎందుకు అని రైతులు చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నారు. చాలా తీవ్రంగా ఈసారి భూ సమీకరణకి అడ్డుకుంటామని చెప్తున్నారు. దానికి ప్రభుత్వం ఏం చెప్పింది, భూ సమీకరణకు ఒప్పుకోకపోతే గనక అయితే ఈసారి ఖచ్చితంగా భూములు ఇచ్చేది లేదు అని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఏమో భూములు ఇవ్వకపోతే భూ సమీకరణ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు. సరే చూద్దాం. 600 అయినా భూములు ఇచ్చేది లేదు. ఆందోళన పదంలో ఉండవల్లి పెనుమాక రైతులు. సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీటి వాగు కోసం భూములు ఇచ్చాం. ఇప్పుడు బఫర్ జోన్ అంటూ అవసరానికి మించి సేకరణ తగదు. బంగారం లాంటి మా భూములు ఇచ్చి కుంట్లలో ప్లాట్లు తీసుకోవాలా? జనమే లేని చోట కమర్షియల్ ప్లాట్లో ఏ వ్యాపారం చేయాలి? మా గోడు వినకుండా ఏకంగా నోటీసులు ఇవ్వడం దారుణం. బలవంత భూసేకరణపై కోర్టుకి వెళ్తామని హెచ్చరిక జారీ చేశారు. మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని చెప్పి రైతులు అడుగుతున్నారు. కోర్టు కూడా వెళ్తామని చెప్తున్నారు. అయినా వీళ్ళేం దగ్గర కనపడుతుల్లా. ఇదిగో తొలి దశలో భూమి తీసుకున్నప్పటికీ మళ్ళీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూ సమీకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడంపై మండిపడుతున్నారు. అసలు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకొని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువ ఉండేవి. 2014 ముందు అక్కడ ఎకరం 2-3 కోట్లు వలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలో మరికొన్ని గ్రామాల ఎకరం ధర లక్షల ఉండేది. ప్రభుత్వం భూములు తీసుకోవడానికి అన్ని చోట్ల ఒకే ప్యాకేజ్ ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు నిజమే కదండి, ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఉండవల్లి, పెనుమాక ప్రాంతం ఎప్పటి నుంచో కొంత కాస్ట్లీ ఏరియా. అక్కడ 2014కు ముందే ఎకరం 2-3 కోట్లు పలికేది. ఇప్పుడు వేరే చోట ప్రాంతంలో కొన్ని రాజధానికి ఆనుకున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూమి మహా అయితే అప్పట్లో లక్షల్లో కూడా విలువ చేసేది కాదు. అక్కడ భూమి 20-30 లక్షలు కూడా ఉండే కాదు ఎకరం అక్కడ. ఇప్పుడు అన్ని చోట్ల సిఆర్డిఏ రీజన్లో అన్ని ప్రాంతంలో ఒకటే రేటు పెడితే మరి ఆ ప్రాంత రైతులు నష్టపోతారు కదా. మామూలుగా ఉన్నప్పుడు 2-3 కోట్ల ధర ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు ఇచ్చేది ఏముంటుంది అంటే దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. సరే అప్పట్లో ఏదో భూసేకరణ చేశారు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్ జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీస్ ఇస్తుంది. పూలింగ్కి ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కిందకు పెట్టారు. గ్రామస్తులు కనీసం సమాచారం ఇవ్వకుండానే వారిని సంప్రదించుకుని నోటీసులు ఇస్తున్నారు. రైతులు కూడా వినడానికి సిఆర్డీఏ కమిషనర్ మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. మనం చూసాం చాలామంది వాళ్ళకి చెప్పుకుంటా గుండాగా చనిపోయిన కూడా చాలామంది ఉన్నారు. ఒక పక్కన కేంద్రంలో మోడీ గారు ఏం చెప్తున్నారు, ఖర్చులు తగ్గించుకోండి, డబ్బులు లేవు మన కాడ, రాబోయే భారీ రిసెషన్ వస్తుంది, ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, భారీ కడ్డాలు ఏమన్నా ఉంటే కొంచెం ఆపుకోండి అని చెప్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం ఏంది, కేవలం అద్దాలకి వాటికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి ఫస్ట్ ఫేజ్ భూ సమీకరణ చేసిన దగ్గర ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ రెండో ఫేజ్ భూ సమీకరణ ఎంత కావాలో అంతే తీసుకుంటామని చెప్పడం, బఫర్ జోన్ అని చెప్పి ఇంకొంత భూములు తీసుకుంటామని చెప్తున్నారు. రైతులైతే చాలా తీవ్రంగా నష్టపోతున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది 3 పంటలు పండే ప్రాంతం. ఈ ప్రాంతం అసలు అత్యద్భుతమైన డెల్టా ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతాన్ని రాజధాని పేరుతో సెలెక్ట్ చేయడమే ఒక పెద్ద బ్లండర్. ఆ పైగా ఇంకో మిస్టేక్ ఏంటి, ఒక భారీ వర్షం వస్తే ఇది మునిగిపోయే ప్రాంతం. ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒక పక్కన దేశం మొత్తం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలు అడుగుతున్నారు, అందరూ ప్రజలు అడుగుతున్నారు. దీనికి సిఆర్డీఏ కమిషనర్ నారాయణ గారిని పెట్టారు. వాళ్ళేమో అసలు ప్రజలతో మాట్లాడడానికి కావడానికి ఇష్టపడతలేదు. ఏమైంది పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదిగో ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎంత భూమి అవసరం, ఏ రైతుకి ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంత భూములు లాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు సర్క్యులేషన్ లేని పత్రికలు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చే వరకు ఎవరికి సమాచారం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూ సమీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టబోతున్నారంట. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఏమన్నా మార్పు వస్తుందా చూడాలి. ఇక రైతు చెప్తున్నారు, బుర్రా శ్రీనివాసరావు అంటేనా, ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది, ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకొని ప్లాట్ ఇస్తామంటున్నారు, ఎక్కడ ఇస్తారా మాత్రం చెప్పడం లేదు. ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవి డెవలప్ కాలేదు. గతంలో గజం 70,000 నుంచి 80,000 వెళ్ళేది, ఇప్పుడు మళ్ళీ 20,000కి పడిపోయింది. అది కూడా కొనేవారు లేరు. రోడ్డు ఎంత కావాలో అంత ఇస్తామని మిగిలిన అమ్మ అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయి 8 ఏళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశారు, ఇప్పుడు ఆ అప్పు ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు పొలం కూడా అమ్ముకోవడానికి లేకుండా పోయిందంట. ఆయన పరిస్థితి ఏంటి? అంత ఖర్చు పెట్టి అమ్మాయికి పెళ్లి చేశాడు, ఇప్పుడు అప్పు తీర్చుకుందాం అనుకుంటున్నాడు, ఇప్పుడు అది గతి కాకుండా పోయింది. ఇలా చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మీరేం చెప్పారు, అమరావతి అనేది సెల్ఫ్ క్యాపిటల్ సిటీ, అంటే దానికి అది సంపాదించుకుంటుంది అని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అక్కడ అమరావతిలో మొత్తం తీసుకెళ్ళి నీళ్ళలో పెడుతుంది తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు. దాదాపుగా కొన్ని వేల ఎకరాల భూములు సేకరించారు, ఇంతవరకు అక్కడ ఏది జరిగింది లేదు. అక్కడ జరిగిన దానికి ఇంతవరకు ఏమీ లేదు. అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో రైతులకు ఇంతవరకు న్యాయం జరిగింది లేదు. ఇప్పుడు మాత్రం మరో భూసేకరణకు రెడీ అయిపోతున్నారు. భూములు ఇవ్వకపోతే బలవంతంగానైనా సరే భూములు లాక్కోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఈసారి మాత్రం ఊరుకునేది లేదు. 20వ తారీఖు భారీ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి రైతులు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమరావతిలో.